హాయ్ అందరికీ ఈరోజు మనం గ్రేవీ వచ్చేటట్టు చికెన్ కర్రీ ఎలా వండాలో చూద్దాం. ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి చికెన్ అయితే వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాతకి టమాటా వేసేసుకొని కొద్దిసేపు ఉడికించాలి. ఇది కూడా ఉడికిన తర్వాతకి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసేసుకొని కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాతకి కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. అది కొద్దిసేపు ఉడికిన తర్వాతకి కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇలా కొత్తిమీరని కలుపుకున్న తర్వాతకి కొద్దిసేపు ఉడికిస్తే చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.